Hi all, welcome to ES Technologies. Today we will be learning about list in HTML. So list in HTML అంటే మనం వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు if you want to create any list, then a list క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు మనం లిస్ట్ యూజ్ చేస్తాం. లిస్ట్ ట్యాగ్ we will be using. ఆ లిస్ట్ లో 3 types of lists are there in HTML. First is ordered list, second one is unordered list, third one is definition list. First we will check ordered list. Ordered list అంటే ఏంటంటే మనకి లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు లైక్ ఇఫ్ వీఆర్ నంబరింగ్ ఎనీథింగ్ ఏదైనా ఒక 1 2 3 4 5 అనే లిస్ట్ ఒక క్రియేట్ చేసినప్పుడు మనకి లిస్ట్ ఎలా వస్తుందంటే లైక్ 1 2 3 4 5 లైక్ ఇఫ్ వి టేక్ యాపిల్ ఫస్ట్ వన్ ఈజ్ యాపిల్ సెకండ్ వన్ ఈజ్ మ్యాంగో థర్డ్ వన్ ఈజ్ బనానా ఫోర్త్ వన్ ఈజ్ ఆరెంజ్ ఇట్లా 1 2 3 4 అనే లిస్ట్ క్రియేట్ చేయొచ్చు ఎదర్ 1 2 3 4 ఆర్ క్యాపిటల్ ఏబిసిడి ఆర్ స్మాల్ ఏబిసిడి or Roman numbers 1 2 3 4 like this ఇలాంటి రోమన్ నంబర్స్ లేదా క్యాపిటల్ లెటర్ రోమన్ నంబర్స్ 1 2 3 4 ఇట్లాంటివి క్రియేట్ చేయొచ్చు either 1 2 3 4 ABCD or small letters Roman numbers, these kind of things we can create using ordered list. Ordered list యూజ్ చేస్తే మనం ఈ టైప్ ఆఫ్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏంటంటే లైక్ యూ కెన్ గివ్ సర్కిల్స్ అంటే ఏంటంటే యాపిల్ అంటే నంబరింగ్స్ ఇవ్వకుండా మనం బుల్లెట్స్ ఇస్తాం అనమాట. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ బుల్లెట్స్ యాపిల్ మ్యాంగో బనానా ఆరెంజ్. సో ఇక్కడ మనం ఏమేమి ఇవ్వచ్చు వీ కెన్ గివ్ సర్కిల్స్ ఆర్ స్క్వేర్స్ యూ కెన్ గివ్ స్క్వేర్స్ ఆర్ డిస్క్స్ అంటే సర్కిల్ విత్ డిస్క్ సింబల్. either you can use circle square or disk in unordered list. Definition list ante you can give definition like IT information technology something it is regarding some ఏదన్నా డెఫినేషన్ రాయొచ్చు ఏదన్నా some abbreviation కి some definition. IT next one is PG post graduation this is used this is completed after their undergraduation level. సో ఏదన్నా డిస్క్రిప్షన్ రాయొచ్చు మనం ఏదన్నా ఒక ఐటమ్ కి మనం డిస్క్రిప్షన్ రాయొచ్చు. సో ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేయాలంటే ద ట్యాగ్ వాట్ వి యూజ్ ఈజ్ OL. OL is the tag for ordered list. అండ్ ఒకవేళ 1 2 3 యూజ్ చేయాలంటే మనం ఏం రాస్తామంటే OL టైప్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తే మనకి 1 2 3 లిస్ట్ అనేది వస్తుంది. లిస్ట్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు LI యాపిల్ LI ఆరెంజ్ LI banana. So 1 2 3 1 apple 2 orange 3 banana వస్తుంది. After that close the ordered list. So ordered list ఇలా రాస్తాం. Unordered list we will use UL tag. UL type is equal to circle. UL type is equal to circle. Close this. Then here also LI apple LI we will use all LIs and a list items రాసినప్పుడు LI. Then close the UL tag. సో UL అనేది అన్ఆర్డర్డ్ లిస్ట్ OL అనేది ఆర్డర్డ్ లిస్ట్. సో వీ విల్ చెక్ ద ఎగ్జాంపుల్ డెఫినేషన్ లిస్ట్ ఆల్సో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మనం ప్రోగ్రామ్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెట్ us డిస్కస్ ద ప్రోగ్రామ్. ఓకే దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ ఆర్డర్ లిస్ట్. HTML హెడ్ పార్ట్లో మనం టైటిల్ రాస్తాము. టైటిల్ నేమ్ ఇస్ లిస్ట్. బాడీ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వస్తుంది మనకి వెబ్ పేజ్లో. దెన్ వీఆర్ రైటింగ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్. OL టైప్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 2 3 అని డిస్ప్లే అవుతాయి మనకి. సో లిస్ట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మనకి BCom BSc BBA. క్లోజ్ ద ఆర్డర్ లిస్ట్ క్లోజ్ బాడీ క్లోజ్ HTML. లెట్ us చెక్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్. ఫైల్ నేమ్ ఏముంది మనకి ఇక్కడ list.html. we will run the program list.html. see రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ దెన్ see లిస్ట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మనకి టైప్ ఈక్వల్ టు 1 ఇచ్చాం కాబట్టి BCom BSc 1 2 3 వచ్చాయి BCom BSc BBA.
Let us change this to small a. File, save. I will refresh this program. See, small a ఇచ్చాను కాబట్టి small abc అని వచ్చాయి. If I change it to Roman number 1 రాసాను కదా, save. Roman numbers వచ్చాయి. So like that you can use ordered list. Now I will change the same list to unordered list. UL కి change చేస్తాము. Then type is equal to circle. I will put file, save. ఇప్పుడు ఇది unordered list రాస్తున్నాము. Type is equal to circle. Let us refresh the program. See, circles we have got. If I change this to disk, if I change this to disk, save చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయాలి. See, రిఫ్రెష్ చేయగానే మనకి సర్కిల్స్ పై డిస్క్స్ వస్తాయి అన్నమాట. So this is the ordered list and unordered list. Now we will see definition list. Now let us check the definition list. Third type of list, definition list. See, same here. Body bg color is equal to red. List of courses. So DL is the definition list. DL లో మనకి DT, DD అని రెండు ట్యాగ్స్ ఉంటాయి. ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో అయితే మటుకు LI అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. లిస్ట్ ఐటమ్ యూజ్ చేస్తాం ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో. కానీ డెఫినేషన్ లిస్ట్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే డేటా టర్మ్ అండ్ డేటా డెఫినేషన్. డేటా టర్మ్, డేటా డెఫినేషన్. డేటా టర్మ్ is MCA I am using. Data definition is Master of Computer Applications. So next data term is MBA. Next data definition. For this data definition is Master of Business Administration. So మనకి 2 definitions రాస్తున్నాం ఇక్కడ for MCA as well as MBA. Then close the definition list. Now we will execute the program. File, save. List. Program name is list. Let us execute this program list.html. See here, we have got the output. List of courses, DL. Data definition list లో data term is MCA. So MCA కింద మనకి డెఫినిషన్ టర్మ్ ఏదైతే ఉందో, డేటా డెఫినిషన్ ఏదైతే ఉందో మనకి కింద వస్తుంది అనమాట, లైక్ అబ్రివేషన్. MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మనం ఇది ఎంత పెద్దగైనా రాసుకోవచ్చు. ద నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ కుడ్ బి మోర్ ఇన్ ఫర్ డేటా డెఫినిషన్. డేటా డెఫినిషన్ కి నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఉండొచ్చు, బట్ హియర్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ సింపుల్ డెఫినిషన్. So this is the definition list. I will show you a small program where all the lists are combined in one program. See here, ordered list type is equal to 1. LI. For ordered list, LI is UG courses. UG courses లో ఒక unordered list ఓపెన్ చేస్తున్నాం. This is unordered list under UG courses. So UG courses కింద 1 వస్తుంది. 1 is the list item. Ordered list లో first one is UG courses, second one is PG courses. Only 2 items are there for ordered list. UG courses, PG courses. UG courses లో మనకి ఇంకొక unordered list ఉంది. PG courses లో definition list ఉంది. So here this list contains first ordered list. Ordered list లో UG courses, PG courses. UG courses లో unordered list ఉంది. PG courses లో definition list ఉంది. Let us check the output of this program. What is the name of this program? 8.html. So go to 8.html. Double click on this. See, list of courses. I'll show you the program first. Check here. Ordered list lo type is equal to 1. UG courses. So UG courses 1, 2 PG courses. UG courses lo oka unordered list undi. BCom, BSc, BBA is unordered list with type is equal to circle. So మనకి type is equal to circle UG courses లో ఉంది. PG courses లో see here definition list is there. PG courses లో definition list ఉంది. So this is combination of ordered list, unordered list, definition list. I think you have understood about list. In next video we will continue about tables. Thank you all of you.